వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. చీర అనే పదం మహిళలకు ఒక ఎమోషన్. చీరలలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నా కూడా ఇంకా కొత్త కలెక్షన్ మన వార్డ్రోబ్లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతుంటారు. అలాంటి శారీస్ కోసం ఎంత దూరమైనా కూడా వెళ్ళి ఆ కలెక్షన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి శారీస్ కోసమే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సప్తపర్ణిలో ఇవాళ ఒక ఎక్స్పో అయితే జరుగుతుంది. ఆ ఎక్స్పోలో మనకి పటోలా, బాందిని, అదేవిధంగా హ్యాండ్లూమ్ శారీస్, దుపట్టాస్ కూడా ఇక్కడ ఎక్స్పో చేయడం జరిగింది. అహ్మదాబాద్లో నేసినటువంటి ఈ చీరల్ని సౌత్ ట్రిప్లో భాగంగా మన హైదరాబాద్లో కూడా ఎక్స్పో పెట్టారు. సో ఇక్కడ ఉన్నటువంటి చీరలు కానీ, దుపట్టాస్ కానీ ఎలాంటి కలర్స్లో ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో చూస్తున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ తోటి, క్లాత్స్ తోటి, అదే విధంగా డిఫరెంట్ కలర్స్లలో కూడా మనకి చాలా వరకు శారీస్ అండ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ డిజైన్స్ ఏమంటారు, ఇవి ఎంత రేంజ్లో ఉన్నాయి, అదే విధంగా వీటిని ఎలా తయారు చేశారు, ఎంత సమయం పట్టింది, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు అహ్మదాబాద్ నుంచి సుశీల్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో భయ్యా, यहाँ पे बहुत सारी साड़ियाँ हैं ना, वो ये कैसे बनाते हैं और कितने दिन में बनाए, वो सब हमको डिटेल में बता देंगे क्या? देखिए मैम, ये सिंगल इकत है पटोला। ये आपको राजकोट पटोला है। ये इसमें एक साड़ी बनाने में प्रोसेस 15 और 20 डे लगता है। जैसे ये सब वीविंग है, प्योर मलबरी सिल्क पे आएगा। और प्लस में है क्या, ये इसका पल्लू हो गया, और ये साड़ी एंड ये ब्लाउज आएगा जो प्लेन में। तो वो ये साड़ी बनाने में आपको क्या क्या यूज करते हो? जैसा डोरिया है, वो कौन सी डोरिया यूज करते हो? हम लोग का वो थैक होता है, ये जो बनाते हैं उस पे मैं एक एक धागा करके ठेक ठेक बांध के वो बनाते हैं। और पर्पस यही होता है साड़ी का। अच्छा, उसकी साड़ी की कलरिंग कैसे चूज करते हैं आप लोग? देखिए, जैसे ये एक साड़ी हो गया ना, इसको कलर बनाने में इसको यहाँ से बांध के फिर कलर करते हैं, फिर थैक लगाते हैं। और जब सबका कलर अलग अलग करते हैं। अच्छा, సో మనకి ఇక్కడ ఈ శారీస్ గురించి ఏం చెప్తున్నారంటే, మనకి ఈ శారీస్ అంతా కూడా కేవలం 20 నుంచి 45 రోజుల్లో అనేదైతే చేతితో నేయడం జరుగుతుంది. ఇది నేయడానికి కూడా సింగిల్ టైప్ థ్రెడ్ని వీవింగ్ మిషన్లో దాన్ని సింగిల్ థ్రెడ్ తోటి అయితే దీన్ని పూర్తిగా కూడా చేయడం జరుగుతుందంట. అదేవిధంగా వీటన్నిటిని కూడా సింగిల్ థ్రెడ్ తోటే ఈ శారీ మొత్తం కూడా నేయడం జరిగిందంట. సో దీనికి మనకి ఇక్కడ చూడొచ్చు, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా మనకు ఉన్నాయి కదా. సో ఈ కలరింగ్ అనేది కూడా మొత్తం కంప్లీట్గా ఏదైతే ఈ కలరింగ్ వరకు ఉందో ఆ కలరింగ్ వరకు దారంతో శారీని అంతా కూడా టైఅప్ చేసి వాటిని డైయింగ్ చేసిన తర్వాత వాటినైతే ఇంత డిజైన్గా, ఇంత కలర్ఫుల్గానైతే నేయడం జరుగుతుందంట. సో ఈ ఒక్క శారీసే ఇలా ఉన్నాయి, ఇంకా మిగతా డిజైన్స్ కూడా ఉన్నాయి. సో మిగతా శారీస్కి, డిజైన్స్కి కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది కూడా అడిగి తెలుసుకుందాం పదండి. मैम, ये साड़ी है ना, डबल कलर में आएगा। जैसे हो गया इसका पल्लू हो गया पिंक, एंड ये ब्लू और ग्रीन के साथ है इसमें। और बॉडी में पूरा वो ग्रीन और ब्लू रहेगा, और बॉर्डर और पल्लू पे आपको ये पिंक आएगा, और ब्लाउज भी प्लेन में आएगा। अच्छा जी। సో చూస్తున్నాం కదా, మనకి ఈ శారీలో అంతా కూడా మనకి డబల్ కలర్స్ అనేది ఉపయోగించారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే పింక్, గ్రీన్, ఎల్లో మిక్స్డ్లో మనకి ఇక్కడ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శారీ మొత్తం కూడా బ్లూ, గ్రీన్, ఎల్లో అనేది అయితే మొత్తం కూడా శారీ డిజైన్ అంతా కూడా అదే ఇవ్వడం జరిగింది. సో బార్డర్స్ మనం చూసుకున్నా కూడా గోల్డ్ లైన్స్ మిక్స్డ్లో మనకి ఈ పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. సో బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్గా మనకి గోల్డ్ తోటి హ్యాండ్స్కి, అదేవిధంగా ప్లెయిన్గా క్లాత్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా వీరు సింగిల్ థ్రెడ్ తోటే నేసి ఈ కలర్స్ అన్ని కూడా డై చేస్తానని చెప్తున్నారు. సో ఈ డిజైన్ ఇలా ఉంటే ఇంకా మనకి వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. సో వేరే డిజైన్స్ అదే విధంగా క్లాత్స్ కూడా ఉన్నాయి. సో వాటి డిజైన్స్ కూడా చూద్దాం రండి. శారీస్ అనేవి మనకి డిఫరెంట్ వీవింగ్ మెథడ్తో పాటు డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ డిజైన్స్లో కావాలి అని అంటే ఒక్కో టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలరింగ్ టైం కానీ లేకపోతే వీవింగ్ టైం కానీ పడుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి కాబట్టి వాటి డిజైనింగ్, వాటి కలరింగ్, వాటి వీవింగ్ అనేది కూడా ఎంత డిఫరెన్స్గా ఉంటుంది, అదేవిధంగా వాటిని ఎలా తయారు చేస్తారన్నది కూడా అడిగి తెలుసుకుందాం. సో भैया, यहाँ पे और एक डिजाइन और एक क्लॉथ में है ना, सो इसको क्या बोलते हैं आप? इसको हम लोग पाटन पटोला साड़ी बोलते हैं। और सिंगल में मैं दिखाया था वो राजकोट पटोला था। वो राजकोट पटोला हो गया, वो 6 प्लाई पे काम होता है। और ये पाटन पटोला 8 प्लाई पे काम होता है। इसका वीविंग अलग हो जाता है। जैसे ये साड़ी हो गया, आपको एक हर कलर इसमें आएगा, ग्रीन भी आएगा, येलो भी आएगा। इस प्रोसेस इसको बनने में 2 से 3 मंथ जाता है। इसका प्राइस रहेगा 30 प्लस ही रहेगा, 30 प्लस ही प्राइस आता है ये राजकोट का। हाँ, तो आपको ये वीविंग करने में आप कैसे वीव करते हो और कलरिंग भी कैसे करते हो? वो
उस इसका वीविंग आपको आ जाता है ना, जो हम लोग किसी ग्राउंड में बैठ के, वो मेरा एक ठेक होता है ऐसा, उसके पर्पज से हम वीविंग करते हैं। वो एक एक धागा को इसमें कलर करके उसको फिगर बनाते हैं। अच्छा, इसमें बनाने में आप पहले ही वो धागा को कलर करके उसके बाद आप हाँ, साड़ी को एक वीव एक कर। धागा को कलर करके ठेक फिगर बनाते हैं। సో చూస్తున్నాం కదా మనం ఇంతకు ముందు చూసిన శారీ ఏంటి అని అంటే మనకి శారీ డిజైన్ని బట్టి కలర్ని బట్టి మనం ఆ శారీకి థ్రెడ్స్ అనేవి కట్టిన తర్వాత డైయింగ్ చేస్తాము అని చెప్పారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి శారీస్కి ఏంటి అని అంటే ముఖ్యంగా మనకి ఈ డిజైనింగ్ అనేది చిన్నగా డీటెయిలింగ్గా ఉంది కదా. సో ఈ డీటెయిల్ అన్నీ కూడా క్లియర్గా తెలియడానికి మనకి ఏంటి అని అంటే ఈ థ్రెడ్స్కి ముందే డై వేసిన తర్వాత వాటిని వీవింగ్ మిషన్లో వీవ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఇది వీవ్ చేయడానికి కూడా మనకి నియర్లీ 2 to 3 months అయితే పడుతుందంట. సో వాటన్నిటిని కూడా 2 to 3 monthsలో మనకి ఈ శారీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ తోటి ఈ కలర్ని అయితే యూస్ చేసి వీవ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ శారీ అనేది కూడా కంప్లీట్గా పళ్ళు కానీ శారీ బార్డర్ కానీ ఎలా ఉందో మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో చూస్తున్నాం కదా మనకి ఇక్కడైతే ఇది కంప్లీట్గా మనకి ఇంతకుముందు చూసినట్టే సేమ్ ప్లెయిన్ బ్లౌజ్. సో ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు నచ్చిన డిజైన్ కానీ మనకు నచ్చినటువంటి వర్క్ చేపించుకొని మనం ఇష్టానుసారం కస్టమైజ్ చేసుకొని అయితే బ్లౌజెస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ శారీ కూడా చూసినప్పటికీ ఈ పళ్ళు అనేది మనకి ఎల్లో, ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్లో వచ్చింది. అదేవిధంగా బాడీ కూడా చూసుకున్నట్టయితే శారీ బాడీ అంతా కూడా మనకి డిఫరెంట్ యానిమల్స్, ప్యారెట్ కానీ, డక్ కానీ, పికాక్ కానీ, సో వాటిని రిప్రజెంట్ చేసే విధంగానైతే మనకి కంప్లీట్గా కూడా ఇది ప్రింట్ కాకుండా మనకి థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరిగింది. సో థ్రెడ్ వర్క్ వల్ల మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి డీటెయిల్డ్గా శారీ బాడీ పైన మొత్తం కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో శారీసే కాకుండా మనకి ఇక్కడ దుపటాస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ తోటి ఇటు శారీస్ కానీ దుపటాస్ కానీ ఉన్నాయో చూద్దాం రండి. సో చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి శారీ, దీని క్లాత్ని అయితే మల్బరీ సిల్క్ అంటారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా మనం ఇందాక చెప్పినట్టు థ్రెడ్తో చేసినటువంటిది. మనకు బ్యాక్ చూసినా కూడా కంప్లీట్గా మనకి శారీ బోత్ సైడ్స్ కూడా ఎక్కడ దారంతో నేసినటువంటి గుర్తులు కనిపించట్లేదు, ఇలా ఫైబర్స్ కూడా ఏది బయటికి రావట్లేదు. సో ఇలాంటి శారీస్ ఏంటి అని అంటే మెయిన్గా మనకి ఎక్కువ వరకు కూడా లైఫ్ ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాడీకి ఇచ్చినటువంటి ప్రింట్స్ అన్ని చూసినా కూడా ఈ కలర్ కాంబినేషన్ చూసినా కూడా మనకి ఎంతో రిచ్గా ఉంది. సో ఇలాంటి శారీస్ అనేవి కూడా కంప్లీట్గా మనకి లైఫ్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటుంది. సో మనం అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసి కొనేటప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం, మనకి అది లైఫ్ ఎక్కువ ఇస్తుందా లేదా అనే సందర్భాలు కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి మనకి ఎక్కువ లైఫ్ని కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా శారీస్ అనేవి మనకి ఎన్ని రోజులు దాచుకున్నా కానీ అవి అలానే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా కానీ యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంటాయి. సో మనం ఇప్పటి వరకు కూడా పటోలా టైప్లో ఉన్నటువంటి శారీస్ అయితే చూసాం. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్లో దుపటాస్ కూడా ఉన్నాయి. మనం ఏంటి అని అంటే కస్టమైజ్ చేసుకున్నప్పుడు లెహెంగాస్ కానీ లేదంటే మనం చుడిదార్స్ స్టిచ్ చేపించుకున్నప్పుడు వాటికి తగ్గట్టుగా దుపటాస్ కోసం అయితే వెతుకుతూ ఉంటాం. సో ఇలాంటి దుపటాస్ ఉపయోగించినప్పుడు మనకి ఏంటంటే సింపుల్, అదే విధంగా మనకి రిచ్ లుక్ అనేది కూడా కంబైన్లో వస్తుంది. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి దుపటాస్ ఏ క్లాత్లో ఉన్నాయి, ఎలాంటి డిజైన్లో ఉన్నాయి, మనకి అవి కూడా ఎంత లోపల తయారైపోతుంది అన్నది కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. सो भैया यहाँ पे ये जो दुपट्टा है ना, ये क्लॉथ को क्या बोलते हैं और इसको बनाने में कितने टाइम लगता है आपको? ये क्लॉथ आपको मलबरी सिल्क में आता है, और ये दुपट्टा बनाने के पर्पस ये 10 या 15 डेज जाता है। उसकी कलरिंग कैसे करते कलर हम लोग भी वो एक एक धागा कलर करके फिर थ्रेड बांधते हैं। हैं? अच्छा. हाँ, उसके पर्पस से दुपट्टा तैयार होता है। సో చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి దుపట్టాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వాళ్ళు సింగిల్ థ్రెడ్ ఏదైతే ఉందో సింగిల్ థ్రెడ్ తోటే నేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కూడా మనం ఇందాక చూసినటువంటి శారీ ఏదైతే మల్బరీ సిల్క్ ఉందో ఆ సిల్క్ తోటే ఇవన్నీ కూడా నేయడం జరిగింది. సో దీన్ని నేయడానికి దాదాపుగా 15 రోజుల టైం అయితే పడుతుందంటే 10 నుంచి 15 రోజులు. సో ఇది అంతా కూడా మనకి సింగిల్ థ్రెడ్ ఫస్ట్ కలరింగ్ చేసిన తర్వాతనే ఆ సింగిల్ థ్రెడ్ తోటి వీవ్ అయితే చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా మనకి కలరింగ్కి మనం చూసుకోవచ్చు. ఇందాక చూసినట్టుగా మనకి దుపట్టా అనేది బోత్ సైడ్స్ కూడా యూస్ చేసుకునే విధంగా ఉంది. మనకి ఎక్కడ కూడా థ్రెడ్ అనేది బయటికి రాలేదు. సో ఇవి కూడా మనకి కొంచెం ఎక్కువ రోజుల వరకే మనం యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ క్లాత్లోనే కాకుండా మనకి క్రష్డ్ టైప్లో కూడా మనకి చాలా వరకు దుపట్టాస్ ఉన్నాయి. అదేవిధంగా బాందిని టైప్లో కూడా ఉన్నాయి. సో అవి ఏ కలర్స్లో ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్, ఎలాంటి థ్రెడ్ యూస్ చేసి డిజైన్స్ వేసారన్నది కూడా ఒకసారి చూద్దాం పదండి. तो भैया ये जो बांधनी में दुपट्टा है ना, इसको कैसे बनाते हैं और ये जो डिजाइन्स है ना, ये सारे ये फूल और ये बॉक्सेस टाइप ये डिजाइन आप कैसे बनाते हैं? देखिए मैम, ये दुपट्टा हो गया ना, इसका काम ये बनारस में होके आता है जर्री का। ये बनारस में काम होके फिर ये बांधनी हम लोग कच्छ में इसको
ये जो डॉट है ना ऐसे लाइनिंग, ये बनारस से होके फिर हम बांधनी अपना कच्छ में ये बनाते हैं। अच्छा, वो बांध जो बांध के वो कलर करते बांधनी हैं। का जो मोल्ड्स रहता है ना उसके साथ आप प्रिंटिंग करते हैं। हाँ, ये इसको बांध के फिर इसमें कलर डालते हैं। अच्छा, इसको हाँ, भी धागे से बांध के उसको डाई करते हैं। डाई करते हैं, अच्छा, राइट। ये बनाने में आपको कितने टाइम लगता है? एक दुपट्टा बनाने में 3-4 डे अराउंड लगता है। तो इसकी इसकी प्राइस कितना? इसकी प्राइस आपको 12,000 या 10,000 अराउंड आता है। సో చూస్తున్నాం కదా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం బాందిని క్లాత్లో కూడా మనకి దుపటాస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ డిజైన్ అంతా కూడా కంప్లీట్లీ మనకి బనారస్ టైప్లో అయితే వచ్చింది. సో ఇక్కడ మనం డిజైన్ని చూసినట్టయితే మనకి కంప్లీట్గా కూడా ఇది బనారస్ మోడల్లో అయితే ప్రింట్ చేపించి తీసుకొస్తారంట. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి బాక్సెస్ ఉన్నాయో ఈ బాక్సెస్లలో మనకి చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ కలర్స్ అనేవి కూడా వీరు ఏం చేస్తారని అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు శారీకి ఏ విధంగానైతే డై అనేది వేస్తారో ఆ విధంగానే థ్రెడ్స్ అనేవి కట్టి డై అనేది డిఫరెంట్ కలర్స్ తోటి వేస్తారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కంప్లీట్ క్లాత్ అంతా కూడా మనకి బనారస్ టైప్ లో వస్తుంది. సో దీన్ని వీళ్ళు తయారు చేయడానికి అట్లీస్ట్ 2 to 3 డేస్ అయితే పడుతుందంట. సో దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 12,000 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. సో ఇదే కాకుండా మనకి క్రష్డ్ మెటీరియల్లో కూడా మనకి దుపటాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వాటి డిజైన్స్ కూడా ఒకసారి చూద్దాం పదండి. तो भैया आपने मुझे यहाँ पे दिखाया था 2 टाइप्स की वो दुपट्टा और ये दुपट्टा को क्या बोलते हैं और इसको कैसे बनाते हैं? देखिए मैम, ये भी दुपट्टा आपको बांधनी में आ जाएगा, पर इसमें सिर्फ बांधनी का काम किया हुआ है, बारीक बांधनी का। ये गज्जी सिल्क में आपको दुपट्टा आएगा, वो जॉर्जेट में दुपट्टा था। अच्छा, तो ये कैसे बनाते हैं आप? वो क्लॉथ लेके आते हो या नहीं तो वीव करते? नहीं, सिर्फ मेरे को इसमें क्लॉथ का जरूरत पड़ता है, और क्लॉथ पे बांधनी बांध के इसको कलर करते हैं। अच्छा, हाँ, तो छोटा बारीक बारीक। इसको बनाने में कितने दिन लगते हैं? इसको बनाने में भी वही जाता है 4 डे या 5 डे अराउंड लगता है एक दुपट्टे को रेडी करने में। अच्छा, तो आपने मुझे पहले दिखाए थे ना वो दुपट्टा और इस दुपट्टा में क्या डिफरेंस है? उसमें क्या है, उसमें आपको बनारसी का काम भी किया हुआ है, जरी का, और इसमें है जो सिंपल वो बांधनी के सिर्फ ओनली काम किया हुआ है। तो इसको क्या प्राइस है? इसका आपको 6,500 से स्टार्टिंग रहेगा, लास्ट 10 के अराउंड रहेगा। సో చూస్తున్నాం కదా. సో మనకి ఈ ఏదైతే ఈ దుపట్టా ఉందో ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ బాందిని మోడల్లోనైతే వచ్చింది. సో ఇదంతా కూడా వీళ్ళు ఏంటి అని అంటే జస్ట్ క్లాత్ అనేది అయితే తీసుకొని వచ్చి దీనిపైన ఈ బాందిని చేసేసి దీనిపైన డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇదివరకు కూడా చూసాం మనకి బనారస్ టైప్లో, అదే విధంగా మనకి మల్వర్ సిల్క్లో చూసాం కదా. సో దీన్ని గజ్జీ సిల్క్ అని అంటారంట. సో ఈ క్లాత్లో మనకి ఏంటంటే కేవలం క్లాత్ యొక్క యూజే జరుగుతుంది. వీళ్ళు క్లాత్ బయట నుంచి తెప్పించి దానిపైన అయితే డిజైన్స్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి అంటే లైక్ మనకేమర్థమవుతుందంటే కేవలం ఈ దుపట్టాలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే దాన్ని కంప్లీట్గా మలబార్ సిల్క్లోనైతే మనకి కంప్లీట్గా వీళ్ళే వీవ్ చేసి కలర్ థ్రెడ్ ఉపయోగించి వీవ్ చేసి దాని డిజైన్ని కూడా చేస్తుంటారు. బనారస్లో మనకి బాందిని, అదేవిధంగా బనారసి డిజైన్స్ తోటి అయితే చేస్తుంటారు. సో ఇక్కడ మనకు కంప్లీట్ బాందినికి వచ్చేసరికి ఏంటి అని అంటే కేవలం క్లాత్ని బయట నుంచి తెప్పించి వీళ్ళు జస్ట్ బాందిని అనేది చేస్తుంటారు. సో ఈ మూడిట్లో డిఫరెన్స్ ఇది. సో దీన్ని తయారు చేయడానికి కూడా వాళ్ళకి నియర్లీ 3 to 4 డేస్ అయితే పడుతుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే 6,500 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో అదే కాకుండా మనకి శారీ టైప్లో కూడా ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ ఉంది. సో దాన్ని కూడా చూసేద్దాం పదండి. సో మనకి ఇప్పటిదాకా బాందిని అని చెప్పారు కదా. సో బాందిని అంటే ఏంటి అని అంటే వీళ్ళు ఈ ఏదైతే ప్రింట్ వేస్తారో ఈ దుపట్టాస్కి, సో దాన్ని కంప్లీట్గా ఇలా థ్రెడ్స్ తోటి అయితే దాన్ని చుట్టిన తర్వాత కలర్ చేస్తే మనకి ఈ టైప్లో వస్తుంది. సో మనం ఇక్కడ లైవ్లో కూడా చూడొచ్చు. సో దీన్ని ఇలా మనకి ఏదైతే ఈ దారం ఉందో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఈ దారంని తీసేస్తే మనకి కంప్లీట్గా కూడా ఈ ఏదైతే ప్రింట్ డిజైన్ ఉందో సో మనకు ఆ డిజైన్ అనేది కూడా ఈజీగా పడిపోతుంది. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఏదైతే మనకి ఈ బాందిని అనేది యూస్ చేస్తున్నారో లేదు అని అంటే మనకి శారీ మొత్తం కూడా మనకి దారంతో కట్టి డై చేస్తున్నారో అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో అదంతా కూడా ఈ ప్రాసెస్లోనే జరుగుతుంది. డై చేసేదానికంటే ముందు మనకి ఈ క్లాత్ ఏడ వరకు అయితే మనం డిజైన్ని అనుకుంటున్నామో ఆ డిజైన్ వరకు కూడా కంప్లీట్గా ఇలా దారంతో కట్టిన తర్వాత దీన్ని డై చేస్తే మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ మనం ఏ కలర్ అయితే డైలో కావాలి అని అనుకుంటున్నామో ఆ కలర్లో మనకి ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనం దుపట్టాస్లో కూడా స్టైల్స్ చూసాం కదా. సో మనకి శారీస్లో కూడా ఈ గజ్జీ సిల్క్లో అయితే మనకి డిఫరెంట్ డిజైన్లో శారీస్ అయితే ఉన్నాయి. సో వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా వాటిని తయారు చేయడానికి ఎంత టైం తీసుకుంటారో డైయింగ్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి. तो भैया ये साड़ी को क्या बोलते हैं और आप इसको बनाने में कैसे बनाते हैं? देखिए मैम, ये सारी गज्जी सिल्क पे बनता है, मटेरियल इसका यूज होता है गज्जी सिल्क।
बट वो ये कलमकारी होता है ना, कलमकारी विथ बांधनी हम इस साड़ी को बोलते हैं। कलमकारी प्रिंट जो है ना, वो कलमकारी का किया हुआ है। इस पे मैं बांधनी का काम करता हूँ, जैसे बॉर्डर और पल्लू पे बांधनी का काम किया है। सो आप इसको कैसे बनाते हैं? आप जैसे बोले थे ना पहले कि वो जो क्लॉथ की जरूरत पड़ती है उसके बाद उसमें बामनी का काम करते हो बोल के, ये भी ऐसे बनाते क्या? हाँ, ये भी जो क्लॉथ है उसके ऊपर में बांध बांध के इसको वाइट वाइट सा कलर करते हैं। अच्छा, सो इसको बनाने में कितने दिन लगता है और कॉस्ट क्या है इसका? इसका कॉस्ट रहेगा मैक्सिमम आपको यही 10 डे अराउंडेड जाता है। जितना बारीक बांधनी रहेगा उतना टाइम इसमें जाता है। और ये 10 या 20 के अराउंड बनता है। देखिए मैम, इसका जो एक बांधनी है ना, बहुत बारीक बांधनी है, राय बांधनी है। इसको ये एक एक बांधने में कम से कम 2-3 मिनट जाता है। इसके पर्पज से ज़्यादा टाइम जाता है। उसी हिसाब से हम लोग इसके रेंज भी रखते हैं और मटेरियल के हिसाब से जो मटेरियल यूज होता है उसके हिसाब से इसमें कॉस्ट टेक लगाते हैं। ఇప్పటి వరకు చూసాం కదా, మనకి దుపట్టాలో గజ్జీ సిల్క్లో మనకి ఏదైతే దుపట్టాస్ ఉన్నాయో సేమ్ అదే క్లాత్ యూజ్ చేసి ఇక్కడైతే మనకి బాందిని స్టైల్లో అదే విధంగా కలంకారీ ప్రింట్ తోటైతే మనకి శారీ అనేది అయితే తయారు చేయడం జరిగింది. సో ఇందులో కూడా వీరు ఏంటి అని అంటే కేవలం ఈ బాందిని వర్క్ ఏదైతే ఉందో ఇది చేయడం మాత్రమే, అదే విధంగా ప్రింట్ కూడా వీళ్ళు చేస్తారు. క్లాత్ అయితే బయట నుంచి తీసుకొస్తారంట. సో ఇది అంటే లైక్ మనకి అరౌండ్ 3 to 5 డేస్లో మనకి శారీ అనేది కంప్లీట్ అవుతుంది. దీని కాస్ట్ కూడా 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. సో దీనికి ఇంత ప్రైస్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే, మనం ఈ శారీ అంతా కూడా చూడొచ్చు. మనకి ఈ డిజైన్ రావడానికి వీళ్ళు ఈ వీటి చిన్న చిన్న క్లాత్ కి చిన్న చిన్న థ్రెడ్స్ ని చిన్న చిన్నగా వీళ్ళు కట్టాలి అని అంటే దానికి ఎంతో టైం పడుతుంది. ఒక్క చిన్న డిజైన్ చేయడానికి నియర్లీ ఒక 6 వరకు పడుతుంది. సో 6 కి పైన కూడా పడుతుంది. సో అలాంటి అంటే కష్టం చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రైస్ అయితే పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి కూడా మనం చూసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మనకి చాలా క్లియర్ గా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు ఈ చిన్న చిన్న మనకి దారాలు వీటికి కట్టి వీటిని డై చేసి దాని తర్వాత మళ్ళీ వాటిని ఇలా తీసుకొచ్చి పెట్టాలి అని అంటే వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. కాబట్టి సో వారు ఈ ప్రైస్ రేంజ్ అనేది ఈ క్లాత్ కి సంబంధించి, ప్రింట్ కి సంబంధించి, డిజైన్ కి సంబంధించి, వాళ్ళు నేసినటువంటి టైం కి సంబంధించి ఇవన్నీ ఆస్పెక్ట్స్ ని కూడా గుర్తుపెట్టుకొని వాటికి తగ్గట్టుగానే మేము ప్రైజింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కానీ, వాటిని వేవ్ చేసేటువంటి విధానం కానీ, డిజైనింగ్, డైయింగ్ ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూసాం కదా. సో మనకి ఇక్కడ అయితే అహ్మదాబాద్లో వాళ్ళ దగ్గర ఫేమస్ అయినటువంటి శారీస్ని, క్లాత్స్ని అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ డీటెయిలింగ్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంత కష్టపడిన తర్వాత వాళ్ళ ప్రైజెస్ అనేవి ఇంత హైగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇలాంటి శారీస్ ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ పోట్లా కానీ, లేకపోతే మల్బరీ సిల్క్ కానీ, లేకపోతే ఈ ఏదైతే బాందిని ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరికీ కూడా ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఎక్స్పోజ్ ఇవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్ సిటీలో పెట్టినప్పుడు వారి యొక్క మెటీరియల్ కాస్ట్ కానీ, లేకపోతే వీరు చేసినటువంటి కష్టానికి తగ్గట్టుగా ప్రైజింగ్ అనేది అయితే ఉందని చెప్తున్నారు. సో ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వాటివి కొనుగోలు చేయాలన్న వారికి మాత్రం ఇలాంటి ఒక ఎక్స్పోజ్ అనేవి ఇలా శారీస్ని ప్రదర్శించినప్పుడు వారికి ఒక బెస్ట్ చాయిస్గా కూడా చెప్పుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.